విజయ్‌కి నేర్చుకోవాల్సింది ఎక్కడి నుంచి అంటే కేసీఆర్‌ని చూసి. ఇప్పుడు కేసీఆర్‌ని అప్పట్లో తెలుగుదేశం దెబ్బతీయడానికి ప్రయత్నించింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా ఒక్కొక్కళ్ళకి రూ. 5,00,00,000 డబ్బులిచ్చి అలాగ ఒక 10 మంది ఎమ్మెల్యేలని కొని, తద్వారా అందులో ఎమ్మెల్సీ గెలిస్తే, ఆ తర్వాత ఇంకో 10 మందిని కొని, ఓ 20 మందిని గనక కేసీఆర్‌ని చెప్పాడు. 64 సీట్లుండేది. 67 అనుకుంటా. వాటితో మార్చేయాలన్నటువంటి ప్లాన్ చేసింది. అది చూసి ఆ విషయం తెలిసిన తర్వాత కేసీఆర్‌కి ఎలా ఆపగలుగుతాడు ఆ 20 మంది ఎమ్మెల్యేలని? అందుకనినే ఏకంగా ఏసీబీ కేసు పెట్టి, చంద్రబాబు మీదనే కేసు పెట్టి, అలాగే అరెస్టులు ఈ హడావిడి చేసేటప్పటికి బాబు అక్కడి నుంచి అర్జెంట్‌గా ఆంధ్రాకొచ్చేయాల్సొచ్చింది. ఇప్పుడు తమిళనాడులో జరగాల్సింది అదే. విజయ్ ఇప్పుడేంటి మామూలు కేసు పెడితే ఏదో ప్రభుత్వాన్ని కూలుస్తున్నారని కేసు పెడితే కోర్టులో పెద్దగా నిలవదు. అయన్నీ ఉత్తుత్తి ఊహాగానాలు. మేము కూర్చున్నాం. కూర్చున్నంత మాత్రం డబ్బులని ఎవడు చెప్పాడు? ఇట్లాగే మాట్లాడతారు. అప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవు. దానికి ఎలిబి కింద చూడలేవు వాళ్ళందరూ కూర్చుని ఉండటాన్ని. కాబట్టి కేసు నిలబడదు. అక్కడేం చేశారు రేవంత్‌ని? ఏసీబీ చేత అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. తద్వారా రేవంత్ అరెస్ట్ తర్వాత ఇక చంద్రబాబుకి అనేటప్పటికినే కంగారు పుట్టింది. అలాంటి భయాన్ని సృష్టించగలే. లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు స్టాలిన్.